నిన్న మారేడుమిల్లిలో జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. అయితే మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగిపోవడానికి వచ్చినటువంటి హిడ్మాను ఎన్కౌంటర్ చేశారా అనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. హిడ్మా చివరి లేఖ ఇప్పుడు సంచలనం రేపుతోంది. ఎన్కౌంటర్ కు వారం ముందే లొంగిపోవాలనుకుంటున్నట్లుగా హిడ్మా ఒక లేఖ రిలీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 10న బస్తర్ జర్నలిస్ట్ కు తన నిర్ణయాలపై లేఖ రాశాడు హిడ్మా. ఆయుధాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపాడు. భద్రతకు హామీ ఇస్తే వారంలోనే లొంగిపోతారంటూ సంకేతాలు పంపినట్లుగా తెలుస్తోంది. అంతలోనే పోలీసుల ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య, అనుచరులు ప్రాణాలు కోల్పోవడం, 6 ప్రాణాలు కోల్పోవడం మనం చూసాం. లొంగిపోయేందుకు వచ్చిన సమయంలో ఎన్కౌంటర్ చేశారంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎన్కౌంటర్లకు బలిక వద్దు, లొంగిపోవాలంటూ మావోయిస్టులకు మల్లోజుల వేణుగోపాల్ వీడియో సందేశం కూడా రిలీజ్ చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు ఈ వీడియో సందేశాలు చూస్తుంటే మరిన్ని అనుమానాలు చాలా మందికి తలెత్తుతున్నాయి. మల్లోజుల వేణుగోపాల్ వైఖరి విషయంలో కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓ పక్క హిడ్మా లెటర్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత తెలుగులోను హిందీలో కూడా మేము వాయిస్ మెసేజ్ కూడా రిలీజ్ చేస్తామంటూ చెప్పడాన్ని మనం చెప్పారు అంటూ తెలుస్తుంది. ఆ తర్వాత ఈ ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. అంటే లొంగిపోవడానికి సంసిద్ధమైన తర్వాతనే ఈ ఎన్కౌంటర్ జరిగిందా, కావాలనే ఈ ఎన్కౌంటర్ చేశారా లొంగిపోతున్న వాళ్ళని కూడా? గతంలో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ను దృష్టిలో పెట్టుకొని, అంటే హిడ్మా ప్లాన్ చేసి గతంలో సుమారుగా 74 మందికి పైగా సిఆర్పిఎఫ్ జవాన్లను బలి తీసుకున్నాడు కాబట్టి, ఆ తర్వాత 2013లోను 2021లోను చేసినటువంటి కొన్ని ఈ యాంబుష్లకి ఇప్పుడు ప్రతీకారంగా ఈ ఎన్కౌంటర్ జరిగిందా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. హిడ్మా హిస్టరీ గురించి ఇప్పటికే అందరికీ తెలిసిందే. ఆర్టీవీ కూడా ప్రత్యేకంగా హిడ్మా హిస్టరీ గురించి కొన్ని కథనాలను ప్రసారం చేసింది. హిడ్మా చేస్తున్నటువంటి కార్యకలాపాల గురించి ప్రజలకు కూడా కొంత అవగాహన ఉంది. కానీ ఈలోగా ఎంతోమంది లొంగిపోతున్న సమయంలో ఓ పక్క ఆసేన లొంగిపోయాడు, ఇంకా ఎంతోమంది మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో హిడ్మా కూడా లొంగిపోవాలనుకున్నప్పటికీ ఆ అవకాశం ఇవ్వలేదా? అసలు ఆపరేషన్ కగార్లో ఎక్కడా కూడా చర్చలకు తావు లేకుండా కేంద్ర బలగాలు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర వైఖరి కనిపిస్తుంది. అందులో కొంతమందిని హిట్ లిస్ట్లో పెట్టారా? హిడ్మా విషయంలో అదే జరిగింది అంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి దేవ్జీ ఎన్కౌంటర్ జరిగింది అంటూ ఇప్పటికే సమాచారం అందుతోంది. ఈరోజు 7 ప్రాణాలు కోల్పోయారు మారేడుమిల్లి సమీపంలో జరిగినటువంటి ఎన్కౌంటర్లో. ఆ 7లో దేవ్జీ కూడా ఉన్నారు అంటూ సమాచారం అందుతోంది. దేవ్జీ, హిడ్మా లాంటి వాళ్ళని ఇక ఉపేక్షించే పరిస్థితుల్లో కేంద్రం లేదా? కనీసం వాళ్ళు లొంగిపోవాలనుకున్నా సరే అవకాశం ఇవ్వడం లేదా అనే ప్రశ్నలు ఇక్కడ వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మల్లోజుల వేణుగోపాల్ రిలీజ్ చేసినటువంటి వీడియోకి సంబంధించి, అంటే వేణుగోపాల్ వీడియో రిలీజ్ చేస్తున్న సమయంలో, హెచ్చరికలు జారీ చేస్తున్న సమయంలోనే మరోపక్క వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండడం, అంటే మల్లోజుల లొంగిపోయిన తర్వాత సమాచారం, కీలక సమాచారం పోలీసులకి ఇచ్చారా అనే అనుమానాలు, ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్లకు వారు ఇచ్చినటువంటి సమాచారమే దోహదపడుతుందా అనే అనుమానాలు కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో. గతంలో కూడా చర్చలకు మేము సిద్ధం అన్నా సరే కేంద్రం ఎక్కడా ముందడుగు వేయలేదు చర్చలకి చాలా సందర్భాల్లో. సో చర్చలకు అవకాశం లేదు. ఎవరెవరినైతే హిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి కనీసం లొంగిపోయే అవకాశం కూడా లేదా అనే ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతుంది. ఈ విషయం మీద చాలా రోజుల నుంచి చర్చ జరుగుతూనే వస్తుంది. లొంగిపోవాలి అనుకుంటున్న వాళ్ళకు కూడా మొదట్లో అవకాశం కల్పించలేదు అంటూ కొన్ని విమర్శలు వచ్చాయి. అలాగే చర్చలకు ఎన్నోసార్లు పిలుపునిచ్చినప్పటికీ, ప్రజాస్వామ్యంలో చర్చలకు పిలుపునిచ్చినప్పటికీ కూడా చర్చలకు అవకాశం ఇవ్వడానికి కేంద్రం సంసిద్ధం అవ్వలేదు. ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం అంటూ ఎంతోమంది లెఫ్ట్ నాయకులు ప్రశ్నించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు వరుసగా జరుగుతున్నటువంటి మావోయిస్టు కీలక నాయకుల ఎన్కౌంటర్లు కేవలం ఎదురుకాల్పులు మాత్రమే కాదా? ఇందులో
లొంగిపోవడానికి సిద్ధమైన వాళ్ళని కూడా ప్రాణాలు కోల్పోతున్నారా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఈ మధ్య వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు చూస్తే కొన్ని అనుమానాలు చాలామందికి వస్తున్నాయి. చాలామంది అనుమానాలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హిడ్మా ఒక వారం రోజుల క్రితమే ఒక లెటర్ని రిలీజ్ చేశారని, లొంగిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు అని, ప్రెస్ ముందుకి అతి త్వరలో వస్తామని, ఆ డేట్ను ప్రకటిస్తామని, అలాగే ఒక వాయిస్ మెసేజ్ని కూడా తెలుగులోను హిందీలోను ఒక వాయిస్ మెసేజ్ను కూడా పంపిస్తాం, మేము ఎవరెవరు లొంగిపోతాం, ఎలా లొంగిపోతాం అనే దానికి సంబంధించి ఒక వాయిస్ మెసేజ్ను కూడా పంపిస్తామంటూ ఒక లెటర్ని ఇప్పటికే రిలీజ్ చేశారు అంటూ తెలుస్తుంది. మరి ఆ లెటర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఎందుకు ఈ ఎన్కౌంటర్ జరిగింది? అంటే లొంగిపోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ కూడా బలగాలు సిద్ధమై ఉన్నాయా, ఇవన్నీ వినే పరిస్థితుల్లో లేవా అనే ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నమవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక్కసారి మల్లోజుల రిలీజ్ చేసినటువంటి ఆ వీడియోని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. साथी पिछले कुछ दिनों से लगातार मुठभेड़ों का समाचार मिल रहा है। पहले भी कुछ लोग अपने जान गंवाए हैं। आज सवेरे से एनकाउंटर का समाचार मिल रहा है। इसमें इडमा सहित 6 साथी अपना जान गंवाया है। ये बहुत चिंताजनक विषय है। इस अवसर पर मैं आप तमाम लोगों से ये बताना चाहता हूँ कि हम लोग लगभग 1.5 महीने पहले हथियार छोड़ दिया है, क्योंकि आप तमाम लोग ये जानते हैं कि हम लोगों ने बदले हुए परिस्थितियों में हम फिर हथियार के साथ संघर्ष नहीं कर सकते हैं। ऐसा सोचकर हम आम जनता के बीच में आए हैं। आज हम जनता के मुद्दों को लेकर संविधान के हिसाब से हम उसका हल निकालने के लिए हम काम कर सकते हैं। इसलिए हम हथियारों के साथ हम बहुत कुछ खो गए हैं, हम बहुत कुछ नुकसान उठाना पड़ा है। आज दुनिया बदल गया है, देश बदल गया है, परिस्थितियाँ बदल रहा है। इसलिए हम हथियार के साथ लड़ने के बजाय हथियार छोड़कर जनता के बीच में आना है और जनता के बीच में आकर संविधान के हिसाब से काम करना है। यही हमारे सामने एक महत्वपूर्ण विकल्प है। आप तमाम लोग इस विषय पर सोचने के लिए मैं अनुरोध कर रहा हूँ। इससे पहले भी मैं आपके लिए ये संदेश दिया था और आज भी दे रहा हूँ। कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है, संविधानिक के हिसाब से काम करना है। मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था, वो फ़ोन नंबर आप मुझे कांटेक्ट कर सकते हैं और दोबारा फ़ोन नंबर बताना है तो मेरा फ़ोन। మల్లోజుల చెప్తున్న మాటలు మనం వింటున్నాం. పరిస్థితులు మారాయి, లోకం మారింది, రోజులు మారిపోయాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆయుధాలు పట్టి యుద్ధం చేయడం కంటే ప్రజాస్వామ్యంలోకి వచ్చి రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయడం కానీ రాజ్యాంగబద్ధంగా జీవించడమే కరెక్ట్ అని చెప్పేసి ఆయన పిలుపునిచ్చినటువంటి వీడియో మీరు చూశారు. ఆపరేషన్ కగార్ మొదలైన దగ్గర నుంచి ఎన్నో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ఓ పక్క కేంద్రం భీష్మించి కూర్చుంది. 2026 మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్ పూర్తి చేస్తాం, ఆ సమయానికల్లా అసలు మావోయిస్టులు లేకుండా చేస్తాం అని చెప్పి భీష్మించి కూర్చుంది. ఎట్ ఎనీ కాస్ట్ కర్రగుట్టలో జరిగినటువంటి ఆపరేషన్ మనం చూసాం. ఎట్ ఎనీ కాస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫినిష్ దిస్ ఆపరేషన్ అనేది కేంద్రం పెట్టుకున్న డెడ్ లైన్. మొదట్లో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి, కేంద్ర బలగాలు జల్లెడ పడుతున్నాయి, కనిపించిన మావోయిస్టుల శరీరాలకు తూట్లు పడుతున్నాయి. ఆ సమయంలో మావోయిస్టులు కూడా కొంత వెనక్కి తగ్గారు. వస్తున్నటువంటి ఈ ఉధృతి చూసి, కేంద్రం యొక్క దూకుడు చూసి కొంత వెనక్కి తగ్గారు.
చర్చలకు సిద్ధం అన్నారు. గతంలో ఎంతోమంది నాయకులు చర్చించారు, మాకు ఆ చర్చించే అవకాశం కావాలని చెప్పేసి వారు అడిగారు, పలుసార్లు అడిగారు. కానీ కేంద్రం మాత్రం ససేమిరా అంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చలకు అవకాశం లేదు, ఖచ్చితంగా మేము ఆపరేషన్ కొనసాగించి తీరుతాం, చర్చలకు మేము అవకాశం ఇవ్వమని చెప్పినటువంటి సందర్భం. కొన్ని ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో, కొంత రాష్ట్ర ప్రభుత్వాలు కొంత సానుకూలంగా స్పందించాయి చర్చల విషయంలో. కేసీఆర్ కూడా గతంలో తమ అభిప్రాయాన్ని చెప్పారు, చర్చించాలి, చర్చించకుండా ఇలా చేయడం మంచిది కాదు అని చెప్పారు. మరికొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైతం ఈ విషయంలో కొంత అగెన్స్ట్గా మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. కానీ కేంద్రం మాత్రం ఒకే పంథాన్ని ఎంచుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2026 మార్చి చివరికల్లా ఆపరేషన్ కగార్ పూర్తవుతుంది, మావోయిస్టులు లేకుండా మేము చేస్తాం. దిస్ ఈస్ ద డెడ్ లైన్, దిస్ ఈస్ ద టార్గెట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర బలగాలు ఎంత దూకుడుగా వ్యవహరించాయో మనం చూసాం. ఆ తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి ఎదురు కాల్పులు, వరుసగా జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్స్, ఎంతోమంది మావోయిస్టు అగ్ర నాయకులు ప్రాణాలు కోల్పోయారు, మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులో ఒక చీలిక ఏర్పడింది. కొంతమంది లేదు, ఇక ఈ ఉధృతిని తట్టుకొని మనం నిలబడలేము, మేబీ పరిస్థితులు కూడా మారాయేమో, మనం కూడా మారాలేమో, ఇంతకుముందు మల్లోజులు చెప్పినట్లుగా ఇక ప్రజా జీవితంలోకి వెళ్దాం, ప్రజల సమస్యల మీద అవసరమైతే ప్రజా పోరాటాలు చేద్దాం అని చెప్పేసి అన్నారు. మరోవైపు మరికొంతమంది లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆయుధాలు వేయడానికి లేదు, లొంగిపోవడానికి అవకాశం లేదు అని పోరాడారు. పోరాడిన వాళ్ళు వరుసగా ప్రతిరోజు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. కానీ లొంగిపోతున్న వాళ్ళకి ప్రభుత్వాలు సానుకూలంగా స్పందించి ఉపాధి కల్పిస్తున్నాయి, వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి రివార్డ్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ కొంతమంది విషయంలో మాత్రం అది జరగడం లేదా? లొంగిపోతామని చెప్పినప్పటికీ కూడా కొంతమందిని మాత్రం దానికి అవకాశం కల్పించడం లేదా? అందులో హిడ్మా విషయం ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తుందా? వారం రోజుల క్రితమే లొంగిపోతామని ఆలోచనలో ఉన్నాం, మేము దీనికి సంబంధించి కార్యాచరణ ప్రకటిస్తామని ఒక లెటర్ రిలీజ్ చేశారు. కానీ ఈలోగా హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. అంటే లొంగిపోయే అవకాశాన్ని కొంతమందికి ఇవ్వడం లేదా? ఇప్పుడు దేవ్జీ విషయంలో కూడా అదే జరుగుతుందా? నేను మీకు స్క్రీన్ మీద నంబర్స్ ఇస్తున్నాను. ఒకవేళ మీరు మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుకుంటే ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? కొంతమంది మావోయిస్ట్ నాయకులకు కనీసం లొంగిపోయే అవకాశం లేదా? కేంద్ర బలగాలకి మావోయిస్టులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఎదురు కాల్పులు, వరుసగా మావోయిస్ట్ అగ్రనేతల ఎన్కౌంటర్లకు సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కేంద్రం అనుసరిస్తున్న విధానం పట్ల మీ అభిప్రాయం ఎలా ఉంది? మీ ఆలోచన ఎలా ఉంది? ఆపరేషన్ కగారుపై మీ ఒపీనియన్ ఏంటి? కొంతమంది లొంగిపోతున్నారు, కానీ కొంతమంది లొంగిపోవడానికి అవకాశం నిజంగా కల్పించడం లేదని మీరు అనుకుంటున్నారా? కావాలనే కొంతమందిని మట్టు పెడుతున్నాయి కేంద్ర బలగాలని మీకు కూడా అనిపిస్తుందా? చాలామందికి ఇలాంటి అభిప్రాయాలు వస్తున్నాయి. మీరు కూడా అదే అనుకుంటున్నారా? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. అట్ ది సేమ్ టైం మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు. 2026 మార్చికి ఏం జరగబోతుంది? కేంద్రం మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్ పూర్తవబోతుందా? అయితే లొంగిపోతున్నారు, లేదంటే ప్రాణాలు కోల్పోతున్నారు, కానీ కొంతమందికి లొంగిపోయే అవకాశం ఇవ్వడం లేదా? ఇది అతిపెద్ద ప్రశ్న. హెడ్మా విషయంలో కానీ, అట్ ది సేమ్ టైం దేవ్జీ విషయంలో కానీ, మరికొంతమంది విషయంలో కూడా ఇలాగే జరిగింది అంటున్నారు. వాళ్ళందరి విషయంలో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈలోగా మీరు కాల్ చేసి మాతో మాట్లాడచ్చు, మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు. ఈలోగా ఒకసారి నేను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్తో మాట్లాడతాను. ప్రజెంట్ కండిషన్ ఏంటి, ఈరోజు జరిగినటువంటి ఎన్కౌంటర్కి సంబంధించి కూడా ఇంకా వివరాలు అందాల్సి ఉంది. నిజంగానే దేవ్జీ ఈరోజు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారా? దేవ్జీ కూడా ప్రాణాలు కోల్పోయాడంటూ తెలుస్తోంది సమాచారం. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డాతో కూడా మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మాట్లాడారు. ఈరోజు ఉదయం కూడా మేము డిస్కస్ చేసాం ఈ అంశానికి సంబంధించి. ఆర్టీవీ ఎప్పటికప్పుడు ఈ అంశాలకు సంబంధించి మీకు అప్డేట్స్ అందిస్తూనే ఉంది. బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ చర్చ గురించి ఒకసారి మనం మాట్లాడదాం. కృష్ణమోహన్, మనం ఉదయం కూడా డిస్కస్ చేసాం.
ఒక వారం క్రితమే హిడ్మా లెటర్ రిలీజ్ చేశారని, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్కౌంటర్ జరిగిందని, ఇప్పుడు దేవ్జీ విషయంలో కూడా అలా ఏమైనా జరిగిందా? నిన్న లీక్ రావడం, ఈరోజు అతని ఎన్కౌంటర్ జరిగిందనే వార్తలు అంటే కన్ఫర్మ్ చేశారా? ఈరోజు ఎన్కౌంటర్లో 7 ప్రాణాలు కోల్పోయారంటున్నారా? ఆ 7 ఎవరనేది కన్ఫర్మ్ అయిందా? అందులో దేవ్జీ ఉన్నారా లేదా? అలాగే ఇక్కడ వస్తున్నటువంటి అనేక అనుమానాలకు సంబంధించి ఎలాంటి చర్చ నడుస్తుంది, ఎలా చూడాలి మనం? లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.